హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ పార్ట్ 2. సో పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసాము. అందులో ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో మీకు కావాలంటే పైన ఐ కార్డ్ ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి చెప్పే కదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో ఎక్సర్సైజ్ 4.1 డిస్కషన్ చేద్దాము. సో వీలైన ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేద్దాము, మిగిలినవి ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, చూడండి ఎక్సర్సైజ్ 4.1. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మళ్ళీ మనం ఒకసారి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ వీటి గురించి తెలుసుకుందాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. చూడండి, సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ కాల్డ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే కండిషన్స్ ఏంటి, ప్యారలల్ లైన్స్ కండిషన్స్ ఏంటి, కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్స్ ఏంటి. ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కావాలి. ఇలా అయితే ఖచ్చితంగా ఆ టూ లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి, అంటే ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ కండిషన్ ఎలా ఉంటుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఖచ్చితంగా అవి ప్యారలల్ లైన్స్ అయి ఉంటాయి. ఓకేనా, ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి కోఇన్సిడెంట్ లైన్స్. దీని కండిషన్ ఎలా ఉంటుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఓకేనా, సో కోఇన్సిడెంట్ లైన్స్ ఇవి ఎలా ఉంటాయంటే కోఇన్సిడెంట్, సో ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట, కోఇన్సిడెంట్. ఓకేనా, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ యూనిక్ సొల్యూషన్, వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్, ఎందుకంటే ఇవి జాయిన్ కావు కదా, అంటే ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి వీటికి నో సొల్యూషన్. కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి మెనీ సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కోఇన్సిడెంట్ కదా, ఒకదాని మీద ఉంటాయి కాబట్టి మెనీ సొల్యూషన్స్, దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఇంటర్సెక్ట్ వన్ పాయింట్ దగ్గర అయితే వన్ సొల్యూషన్ ఉంటుంది. మరి ఈ టూ ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అయినాయి? చాలా చోట్ల. అంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా, కోఇన్సిడెంట్ కదా. ఈ టూ లైన్స్ చాలా పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో అందుకని వీటికి మెనీ సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 4.1 డిస్కషన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బై కంపేరింగ్ ద రేషియోస్ a1/a2 b1/b2 c1/c2 స్టేట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. సో ఇక్కడ మనకి కొన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవేంటి అంటే ఫస్ట్ వన్ 5x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి 7x ప్లస్ 6y మైనస్ 9 ఈక్వల్ టు 0. ఓకే, సో దీస్ ఆర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇక్కడ మనం ఇవి ఈ టూ లైన్ ఈక్వేషన్స్, ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంటా అనేది మనం చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందు a1/a2 b1/b2 c1/c2 అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో a1/a2, సో హియర్ a1 ఈక్వల్ టు 5, b1 ఈక్వల్ టు -4, c1 ఈక్వల్ టు 8. ఓకేనా, నెక్స్ట్ a2 ఈక్వల్ టు 7, b2 ఈక్వల్ టు 6, c2 ఈక్వల్ టు -9. సో
A1 means coefficient of x, B1 means coefficient of y, C1 means constant term. Okay na? Next A2 means coefficient of x, B2 means coefficient of y in the second equation, C2 means constant term. Okay na? So A1 by A2 check చేద్దాం. A1 by A2 is 5/7. Okay. Next B1 by B2. So what is B1 by B2? -4/6. -4/6. Okay. That equal to -2/3. Cancellation చేస్తే ఓకేనా. నెక్స్ట్ C1 by C2. సో వాట్ ఈస్ C1 by C2? సో -8/9. ఓకే. సో you see, so here A1 by A2 5/7, B1 by B2 -2/3. so here A1 by A2 not equal to B1 by B2 అయిన చూడండి ఒకసారి. A1 by A2 B1 by B2 సేమ్ కాలేదు కదా. సో నాట్ ఈక్వల్ టు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే కంపల్సరిగా ఈ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏంటివి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. హెన్స్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇందులోనే బి క్వశ్చన్ చూడండి. 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. ఇప్పుడు ఇవి ఈ టూ లైన్స్, ఈ టూ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్గా, ప్యారలలా, కోఇన్సిడెంట్ అనేది మనం చెప్పాలి. సో దానికోసం ముందు మనం A1 by A2, B1 by B2, C1 by C2 చెక్ చేద్దాం. అందుకోసం ముందు A1. సో హియర్ A1 మీన్స్ 9, B1 మీన్స్ 3, సో C1 ఈజ్ 12. సెకండ్ ఈక్వేషన్లో A2 ఈజ్ 18, సో B2 ఈజ్ 6, C2 ఈజ్ 24. నెక్స్ట్ A1 by A2 చెక్ చేద్దాం. A1 by A2 = 9/18, that equal to 9 1 jar 9 2 jar, సో 1/2. నెక్స్ట్ వచ్చేసి B1 by B2 చెక్ చేద్దాం. B1 ఈజ్ 3/6, that equal to 3 1 jar 3 3 2 jar 6, 1/2. ఓకేనా. నెక్స్ట్ C1 by C2 12/24, that equal 12 1 jar 12 2 jar 24, సో 1/2. చెక్ చేయండి ఒకసారి. A1 by A2 = 1/2, B1 by B2 = 1/2, C1 by C2 ఆల్సో 1/2. ఏమైంది మనకి? A1 by A2 = B1 by B2 = C1 by C2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఖచ్చితంగా ఈ టూ ఈక్వేషన్స్ ఏంటి చెప్పండి? ఇంటర్సెక్టింగా, ప్యారలలా, కోఇన్సిడెంటా? సో ఆల్ ఈక్వల్ కదా. ఆల్ ఈక్వల్ అయితే ఏంటి? కోఇన్సిడెంట్. ఖచ్చితంగా ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సి 6x - 3y + 10 = 0, 2x - y + 9 = 0. సో ఇక్కడ ముందు A1 మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x 6 ఫస్ట్ ఈక్వేషన్లో. B1 మీన్స్ -3, C1 ఈజ్ 10. ఓకేనా. సో A2 సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటది? 2. నెక్స్ట్ B2 కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంత చెప్పండి? -1 కదా. సో దట్ ఈక్వల్ టు -1. సో C2 కాన్స్టెంట్ టర్మ్ 9. ఓకే. ఇప్పుడు ఈ టూ లైన్స్ ప్యారలలా, ఇంటర్సెక్టింగ్గా, కోఇన్సిడెంటా మనం ఒకసారి చెక్ చేద్దాం. అది చెక్ చేయాలంటే ముందు మనం A1 by A2 ఫైండ్ అవుట్ చేయాలి. సో 6/2, దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ B1 by B2. సో వాట్ ఈస్ B1? -3/-1, దట్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ 3. ఓకేనా. నెక్స్ట్ C1 by C2, దట్ ఈక్వల్ టు 10/9. ఒకసారి చూడండి. A1 by A2 ఈజ్ 3, B1 by B2 ఈజ్ 3, C1 by C2 = 10/9. ఏమైంది మనకు చెప్పండి? A1 by A2 = B1 by B2 అయింది కదా. ఇది 3నే వచ్చింది, ఇది కూడా 3నే వచ్చింది. కానీ C1 by C2 నాట్ ఈక్వల్ టు వచ్చింది కదా. సో C1 by C2 ఏమైంది? 10/9. సో నాట్ ఈక్వల్ టు C1 by C2.
సో a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఖచ్చితంగా అవి ప్యారలల్ లైన్స్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. సో ముందు ఫస్ట్ ఈ గివెన్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వీటిని గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి. సో గ్రాఫికల్గా సాల్వ్ అనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. ముందు ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా ఒకసారి చెక్ చేద్దాం. అసలు కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? కన్సిస్టెంట్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ అయితే అవి కన్సిస్టెంట్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కోఇన్సిడెంట్ లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. ఇది 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఇవి చాలా పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఈ 2 టైప్స్ కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇవి కన్సిస్టెంట్. మరి వీటి కండిషన్ ఏంటి చెప్పండి. ఫస్ట్ది ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషను. సో ఇది సాటిస్ఫై అయింది అంటే ఖచ్చితంగా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ కన్సిస్టెంట్. నెక్స్ట్ కోఇన్సిడెంట్, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అంటే ఖచ్చితంగా అవి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ మీన్స్ కన్సిస్టెంట్ లైన్స్, ఓకేనా. సో ఖచ్చితంగా అవి మీట్ అయినాయి అంటే కన్సిస్టెంట్, మీట్ కాకపోతే ఇన్కన్సిస్టెంట్. మరి మీట్ కానీ సిచ్యువేషన్ ఏంటి, ప్యారలల్ లైన్స్ కదా, ఇవి మీట్ కావు కదా, ఇవి ఇన్కన్సిస్టెంట్. దీని కండిషన్ ఏంటి చెప్పండి. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్కన్సిస్టెంట్. మరి ఇప్పుడు ఇవి చూద్దాం, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా. మీట్ అయితేనేమో కన్సిస్టెంట్, మీట్ కాకపోతే ఇన్కన్సిస్టెంట్. అంటే సొల్యూషన్ ఉంటేనేమో కన్సిస్టెంట్, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. ఈ రెండింటికి సొల్యూషన్స్ ఉంటాయి. ఈ 2 పెయిర్ ఆఫ్ లైన్స్కి సొల్యూషన్ ఉంటుంది, ఈ పెయిర్ ఆఫ్ లైన్స్కి సొల్యూషన్ ఉండదు. సో ఇవి ఇన్కన్సిస్టెంట్. చూద్దాం వీటిని. ముందు వీటిని స్టాండర్డ్ ఫామ్లో రాసుకుందాం. 3x + 2y యువతలకు వస్తే -5 ఈక్వల్ టు 0, 2x - 3y - 7 ఈక్వల్ టు 0. So here a1 ఈక్వల్ టు 3, b1 ఈక్వల్ టు 2, c1 ఈక్వల్ టు -5 in the first equation. Next second equation, a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు -3, c2 ఈక్వల్ టు -7. చెక్ చేద్దాం a1/a2. a1/a2 ఈక్వల్ టు 3/2, b1/b2 ఈక్వల్ టు 2/-3, దట్ మీన్స్ -2/3. నెక్స్ట్ వచ్చేసి c1/c2 దట్ ఈక్వల్ టు -5/-7, మైనస్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 5/7. ఒకసారి చెక్ చేయండి. a1/a2 ఈక్వల్ టు 3/2, b1/b2 ఈక్వల్ టు -2/3. అంటే ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది కదా. సో ఇప్పుడు మనకు c1/c2 మనకు అవసరం లేదు. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ దోస్ ఆర్ కన్సిస్టెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ బి. 2x - 3y ఈక్వల్ టు 8, 4x - 6y ఈక్వల్ టు 9. వీటిని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 2x - 3y - 8 ఈక్వల్ టు 0, 4x - 6y - 9 ఈక్వల్ టు 0. సో హియర్ a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు -3, సో c1 ఈక్వల్ టు -8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, a2 ఈక్వల్ టు 4, b2 ఈక్వల్ టు -6, c2 ఈక్వల్ టు -9. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చెక్ చేద్దాం. అవి చెక్ చేయాలంటే ముందు మనకి a1/a2 కావాలి కదా. a1/a2 మీన్స్ 2/4 దట్ ఈక్వల్ టు 1/2 క్యాన్సిలేషన్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి b1/b2 దట్ ఈక్వల్ టు -3/-6, మైనస్ క్యాన్సిల్, 3 1 3 2 దట్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ వచ్చేసి
C1/C2. So what is C1/C2? -8/-9. Minus cancel, that equal to 8/9. చూడండి ఒకసారి, A1/A2 is 1/2, B1/B2 also 1/2. సో A1/A2 equal to B1/B2 కదా. సో A1/A2 equal to B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. చూడండి, C1/C2 ఏమొచ్చింది? 8/9 వచ్చింది, నాట్ ఈక్వల్ టు ఇది. సో ఇప్పుడు ఇది ఏ లైన్స్ చెప్పండి? ఇవి ప్యారల్ లైన్స్ కదా. ఎందుకు అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే ఖచ్చితంగా ఆ టూ లైన్స్ కూడా ప్యారల్ అవుతాయి. మరి ప్యారల్ అయినాయి అంటే వీటికి సొల్యూషన్ ఉంటుందా? నో సొల్యూషన్ కదా. మరి నో సొల్యూషన్ అయితే ఈ లైన్స్ని ఏమన్నా మనం ఇన్కన్సిస్టెంట్ అని చెప్పేసి అనాలి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు మిగిలినవి కూడా కొన్ని ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది వర్డ్ ప్రాబ్లం. సో ఈ వర్డ్ ప్రాబ్లమ్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకొని మనం గ్రాఫికల్గా సాల్వ్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్, నేహా వెంట్ టు a sale to purchase some pants and skirts. When her friend asked her how many of each she had bought, she answered, the number of skirts are 2 less than twice the number of pants purchased. Also, the number of skirts is 4 less than 4 times the number of pants purchased. సో ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు దీని నుంచి మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice the number of pants purchased. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ టు 2 less than twice the number of pants. అంటే ఇక్కడ మనం లెట్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్ బై నేహా బి X. ఓకే, లెట్ the number of pants be X. okay na. Next let the number of skirts be Y. okay, so number of pants X, number of skirts Y. So according to the problem, the number of skirts are 2 less than twice the number of pants purchased. okay, by problem number of skirts. So what is the number of skirts? Y kada. So Y equal to 2 less than twice the number of pants. So 2x minus 2. So it is equation number 1. Next వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. అకార్డింగ్ టు ది ప్రాబ్లం, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే y ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ y ఈక్వల్ టు 4 less than 4 times the number of pants. So that means 4x minus 4. 4 times of the number of pants x. okay, so 4 times of the number of pants 4x. so less than 4 minus 4, 4x minus 4. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ 2 ఈక్వేషన్స్ మనం గ్రాఫికల్గా సాల్వ్ చేద్దాం. సో వీటిని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. 2x minus y minus 2 ఈక్వల్ టు 0 కదా. సెకండ్ ఈక్వేషన్ కూడా ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 4x minus y minus 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటిని గ్రాఫికల్గా మనం సాల్వ్ చేయాలి అంటే ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ మనకి 2 ఆర్ మోర్ దెన్ 2 పాయింట్స్ కావాలి. అందుకని ముందు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ సబ్జెక్టు వైగా తీసుకోవాలి. సబ్జెక్టు వై ఆల్రెడీ మనం సబ్జెక్టు వై ఈక్వల్ టు 2x minus 2 ఉంది. ఒకవేళ లేకపోతే మనం సబ్జెక్టు వై తీసుకోవాలి. వై ఈక్వల్ టు 2x minus 2. ఓకేనా. సో ఇప్పుడు
ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు 2 పాయింట్ తీసుకోవాలి. ఎక్స్ వై. ఎక్స్ వాల్యూస్ మన ఇష్టం, ఇంటీజర్స్లో నుంచి ఏవైనా తీసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ 0 తీసుకుందామా. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఇక్కడ మనకి y ఈక్వల్ టు 2x - 2 కదా. సో అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈక్వల్ టు 2 × 0 - 2 దట్ ఈక్వల్ టు 0 - 2 దట్ ఈక్వల్ టు -2. ఓకేనా. ఇఫ్ x ఈక్వల్ టు 0 దెన్ y ఈక్వల్ టు -2. అంటే ఎక్స్ వాల్యూస్ మన ఇష్టం, ఇంటీజర్స్ నుంచి ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ -2 తీసుకుందామా. ఓకే, -2 తీసుకుంటే ఎక్స్ దగ్గర -2 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 2 × -2 -4 -4 -2 -6. సో పాయింట్స్ 0, -2 -2, -6. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 ఇది కూడా మనం సబ్జెక్ట్ y తీసుకోవాలి. ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ వైలోనే ఉంది. y ఈక్వల్ టు 4x - 4. ఓకేనా. దీన్ని కూడా ఒక 2 పాయింట్స్ సాటిస్ఫై అయ్యేటట్టు ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఎక్స్ వై. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 0 తీసుకుందామా. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y ఈక్వల్ టు 4x - 4 కదా. ఎక్స్ దగ్గర 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 4 × 0 0 0 - 4 దట్ ఈక్వల్ టు -4. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 తీసుకుందామా. 2 తీసుకుంటే 4 × 2 = 8. 8 - 4 4. సో పాయింట్స్ ఆర్ 0, -4 2, 4. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మనం గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేయాలి. చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్కి వచ్చిన స్ట్రైట్ లైను, ఈ ఈక్వేషన్కి వచ్చిన స్ట్రైట్ లైను సో ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింటే మనకు కావాల్సిన సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. ఇది మొత్తం మనం ఒక గ్రాఫ్ పేపర్లో చూద్దాము. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గ్రాఫ్ పేపర్ తీసుకొని సెంటర్లో ఎక్స్ యాక్సెస్ డ్రా చేయాలి. ఇటు నుంచి వర్టికల్గా వై యాక్సెస్ డ్రా చేయాలి. సో ఇక్కడ మీరు కండిషన్స్ ఏంటి అంటే ఎక్స్ యాక్సెస్, ఈ ఎక్స్ యాక్సెస్ నేమ్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా వై యాక్సెస్కి నేమ్స్ పెట్టుకోవాలి. అది ఇక్కడ మనకి స్కేల్ తీసుకోవాలి. స్కేల్ ఎలా తీసుకోవాలి అంటే ఆన్ ఎక్స్ యాక్సెస్, ఆన్ వై యాక్సెస్. ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే ఇప్పుడు గ్రాఫ్ పేపర్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కదా. ఈ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద కానీ వై యాక్సెస్ మీద కానీ యూనిట్స్ ఎలా వచ్చాయి, 0, -2, -6, -4, 4 అంటే <10 అంటే 10 లోపే వచ్చాయి. కాబట్టి మనం 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకోవాలి. అట్లే కాకుండా 15, 20, 25 అలా వస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోవాలి. మోర్ దెన్ 20, 30, 40 అలా వస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 యూనిట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి బిలో 10 ఉన్నాయి కాబట్టి వాల్యూస్. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ వై యాక్సెస్ అది కూడా అంతే సేమ్. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇక్కడ స్కేల్ రాయటం మర్చిపోవద్దు, కంపల్సరీగా ఇక్కడ స్కేల్ అనేది రాయాలి. సో నెక్స్ట్ ఈ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేసుకున్న తర్వాత యూనిట్స్ తీసుకోవాలి. 0 ఇదేమో పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. సో పాజిటివ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అలా ఎన్ని పాజిబుల్ అయితే అని తీసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్. సో -1, -2, -3, -4 అండ్ సో ఆన్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వై యాక్సెస్. ఈ పైన ఉన్నటువంటిది ఏంటి అంటే పాజిటివ్ వై యాక్సెస్. పాజిటివ్ 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా ఎన్ని పాజిబుల్ అయితే అని తీసుకోవాలి. అదేవిధంగా కిందకు వచ్చేసి ఇది నెగిటివ్ యాక్సెస్. ఇక్కడ -1, -2, -3 ఎందుకంటే 1 సెంటీమీటర్ 1 యూనిట్ అన్నాం కదా, కాబట్టి 1, 2, 3, 4 వేసుకోవాలి. ఒకవేళ 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ అయితే ఎలా తీసుకోవాలంటే 0, 2, 4, 6, 8 అలా 2, 2 చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 0, -2, -2, -6 వీటిని ఇక్కడ ప్లాట్ చేయాలి. ప్లాట్ చేస్తే మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ ఏంటి 0, -2 కదా. ఈ 0, -2 ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే x 0, y -2. x ఇక్కడ 0, y -2 కదా. y -2 అంటే కిందికి రావాలి. సో ఇది 0, -2 ఓకే. ఈ పాయింట్ ఇలా మార్క్ చేయాలి.
నెక్స్ట్ -2, -6. ఎక్స్ ఏమో -2, వై ఏమో -6, ఎక్స్ -2 ఇది, వై ఎంత -6 కదా, సో -6. సో ఇక్కడ మార్క్ చేయండి. ఇది వచ్చేసి -2, -6. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 పాయింట్స్ 0, -2, -2, -6 ఉంది కదా, ఈ 2 పాయింట్స్తో మనం ఒక లాంగ్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఓకే. వెంటనే దీన్ని ఏమేంటో రాయాలి. ఏంటిది, 2x - y - 2 = 0. ఓకే. నెక్స్ట్ y = 4x - 4 నెక్స్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటి 0, -4, 2, 4 ఇవి ఇక్కడ ప్లాట్ చేయాలి. ఏంటి 0, -4, 0, -4, -4 ఎక్కడ ఉంది, వైలో ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఇది 0, -4. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2, 4, ఎక్స్ ఏమో 2, వై ఏమో 4 కదా, ఎక్స్ 2, వై ఏమో 4, పాజిటివ్ 4 కాబట్టి పైన తీసుకోవాలి. ఇగో ఇది. సో ఇది 2, 4. ఇప్పుడు 2, 4, 0, -4 ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ, సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఏంటిది 0, ఓకే, అది దీన్నేమో కూడా రాయాలి. ఏంటిది 4x - y - 4 = 0. ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ని మనం గ్రాఫికల్గా డ్రా చేస్తే ఇలా 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఇగో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఆ ఇంటర్సెక్ట్ పాయింటే సొల్యూషన్ అవుతుంది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, 1, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. 1, 0. ఇప్పుడు 1, 0 అనేది సొల్యూషన్. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమో 1, వై వాల్యూ ఏమో 0. అయితే మనం ఏమనుకున్నాం, ఫస్ట్లో ఎక్స్ అంటే ఏమనుకున్నాం, మనం నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ 1. తర్వాత నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఏమనుకున్నాం మనం, వై అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ = 0. సో అది సొల్యూషన్. సో ఈ విధంగా మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.